రైతు కృషికి ఫలితమిస్తూ సస్య సిరులను స్వాగతిస్తూ మకర రాశిలో ప్రయాణిస్తూ తెలుగులో గిళ్లకు వెలుగునిస్తూ సాగిపోవును సంక్రాంతి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సంక్రాంతిలో అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి ముగ్గులు వేయడం, రంగవల్లులు. ఈ రంగవల్లులు వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, శాస్త్రీయ ప్రయోజనాలు, ప్రకృతిని ఆరాధించే ప్రయోజనాలు, ఈ విధంగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటంటే ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, అదే సౌభాగ్యాన్ని ఆహ్వానించేటువంటి గుర్తుగా ముగ్గులు వేయడం అనేది మనం చూస్తుంటాము. ముగ్గులు వేయడం వల్ల మన ఇంటి పెద్దల్ని కూడా ముగ్గులు వేసి ఎంతో భక్తిపూర్వకంగా మన పూర్వీకుల్ని, పితృదేవతల్ని ఆహ్వానిస్తూ మన యొక్క ఆతిథ్యానికి వారిని ఆహ్వానిస్తూ ముగ్గులు వేస్తాం అనేటువంటిది ఆధ్యాత్మికంగా మనము చెప్పుకున్నటువంటి విషయము. అంతేకాకుండా ముగ్గుల వలన అనేక రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అందులో నెమళ్ళు, ఏనుగులు, చెట్లు, ఆకులు, పువ్వులు, పద్మాలు ఇలాంటి గుర్తులతో వేసేటువంటి ముగ్గులు ఆయా దేవతల యొక్క దేవతలను ఆరాధించేటువంటి విధంగా, ఇప్పుడు పద్మం వేస్తే లక్ష్మీదేవిని, ఆ విధంగా ఏనుగులు, తర్వాత నెమళ్ళు, ఈ విధంగా అనేక రకాల గుర్తులతో మనం ముగ్గులు వేస్తుంటాము. ఇది ప్రకృతిని కూడా ఆరాధించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరమైన విషయం తీసుకుంటే ఓర్పును, నేర్పును, సృజనాత్మకతను నేర్పేటువంటి అంశము ఈ ముగ్గులు వేయడం వల్ల, చిన్నప్పటి నుండి ఆడపిల్లలు ముగ్గులు వేయడం వల్ల ఓర్పు అనేది ఎంతో వాళ్ళకి ఓర్పును, ఎలాంటి సమస్యనైనా అది ఎదుర్కొనేటువంటి ఓర్పు వాళ్ళలో పెంపొందుతుంది. తర్వాత ఎంతో నేర్పుగా, చాకచక్యంగా సమస్యలను పరిష్కరించేటువంటి జ్ఞానం కూడా అలవడుతుంది. అదేవిధంగా సృజనాత్మకత, ఏ పనైనా అందంగా చేసేటువంటి ఆలోచన వాళ్ళలో పెంపొందుతుంది. అందుకోసం చిన్నతనం నుండి ఈ పిల్లలకు, ఆడపిల్లలకు ముగ్గులు వేయడం అనేది ఆ తర్వాత భవిష్యత్తు కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి నైపుణ్యము వస్తుంది. కాబట్టి ఈ ముగ్గులు నేర్పించడం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు తీసుకుంటే ముగ్గులు వేయడము శారీరకంగా, మానసికంగా ఎంతో చైతన్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. శరీరానికి సంబంధించినటువంటి ఎన్నో రుగ్మతలు ఈ ముగ్గులు వేస్తూ, లేస్తూ, ఆ చుక్కలు కలుపుతూ ఇవి చేయడం వల్ల శరీరాన్ని ఒక అదుపులో, శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎమోషన్స్, ఉద్వేగాలను కూడా అదుపు చేసి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది వేసేవారికి కాదు, చూసేవారికి కూడా ఒక మంచి ముగ్గు చూస్తే మనసు ఎంతో ఆహ్లాదాన్ని, ఎంతో ఆకర్షణకు గురయ్యి ఎంతో మనకు సంతోషాన్ని కలుగుతుంది. ఆ విధంగా మనసులో వచ్చే సంతోషము మానసికంగా, శారీరకంగా బలాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా రథం ముగ్గు అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ముగ్గు. ఇది ఒక ఇంటి ముందు వేసిన ముగ్గు, దాని తాడు పక్కింటి రథానికి తగిలించి, ఆ విధంగా అక్కడి నుంచి రథం ముగ్గు తాడు ఇంకో పక్కింటికి, ఇలా ఆ వీధిలో వాళ్ళంతా కలిసిమెలిసి సమైక్యంగా ఒకే కుటుంబంలా మెలిగేటువంటి సామాజికమైనటువంటి ఒక సుహృద్భావమైనటువంటి భావంగా, ఒకే సోదర భావంతో, ఒకే కుటుంబంలో వ్యక్తుల్లా ఉండే విధంగా ఈ సామాజిక ప్రయోజనము ముగ్గురు వల్ల ఉంటుంది. దీంతో పాటుగా రేఖలతో చుక్కలు కలిపి వేసే ముగ్గు అంతరిక్షంలో, విశ్వంలో ఉన్నటువంటి
నక్షత్రాలు, గ్రహాలు వాటి యొక్క ప్రతీకగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ముగ్గులు యొక్క ప్రాధాన్యతను మన తెలుగు లోగిళ్లలో ఆకర్షణీయంగా అలంకరించుకుంటూ తెలుగు వారికి ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చేటువంటి అంశము ముగ్గులని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనుక ఇక శాస్త్రీయపరమైన అంశాల్లో తీసుకుంటే, శాస్త్రీయపరమైనటువంటి అంశాల్లో శారీరకంగా మానసికంగా అంశాలని శాస్త్రీయపరంగా చెప్పుకోవడంతో ఇక ప్రకృతి కలిగే ప్రయోజనం ఏంటంటే అనేక క్రిములు, చీమలు, చిన్న చిన్న క్రిములు, కీటకాలు వాటి యొక్క పోషణను ఈ ముగ్గుల ద్వారానే సమకూర్చుకుంటున్నాయి. అంటే మనము బియ్యం పిండితో చేసే ముగ్గుల వలన అనేకమైనటువంటి అల్ప ప్రాణులు తమ జీవితాన్ని హాయిగా గడుపుకుంటున్నాయని మనం నమ్మకం ఏంటి, అది నిజమే కదా. అందుకోసం ఈ ముగ్గుల గురించి ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుండి, అంటే ఈ ఆధునిక కాలంలో ఈ ప్లాస్టిక్తో మోడల్స్ కానీ స్టిక్కర్స్ కానీ వచ్చినా సరే ఆ చుక్కలు వేసి రేఖలతో చుక్కలు కలుపుకుంటూ వేసే ముగ్గుకున్నటువంటి ప్రాధాన్యత, దానికి ఉన్నటువంటి అందము, సొంపు ఒక మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. కాబట్టి తెలుగు వాళ్ళకి ప్రపంచంలో చాలా సాంప్రదాయాల్లో రకరకాల ముగ్గులు వేస్తున్న తెలుగువారి లోగిళ్ళ ముందు సాక్షాత్కరించినటువంటి ముగ్గులకు మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినాన్న అందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకుందాం, సంతోషంగా ఉంటాం. మన జీవితాల్లో నవకాంతులు నింపుకుంటూ దేశాన్ని, సమాజాన్ని ప్రేమిస్తూ అందరూ కలిసిమెలిసి శాంతియుతమైనటువంటి జీవితంతో ఉందామని, ఇలాంటి అంశాలను అందరము పంచుకుందాం. లేనిపోని విషయాల గురించి రాద్ధాంతాలు వేసుకునే విషయాలు పక్కన పెట్టి ఇలాంటి మంచి విషయాలతో మనందరము సంతోషంగా పంచుకుందాం, జీవితాన్ని సంస్కరించుకుందాం, భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు.